లూకా సువార్త 14:11 దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునని చెప్పాను. యేసు ప్రభు చెప్పిన ఈ మాటను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. తగ్గింపు జీవితం. ఏ జీవితం? తగ్గింపు జీవితం. హంబుల్ లైఫ్, ఒబీడియంట్ లైఫ్. ఈ టాపిక్ మీద కొన్ని విషయాలు మనము దేవుని వాక్యము వెలుగులో నేర్చుకుందాం ఈ పాఠాన్ని ఈరోజు. ఈనాడు మనుషులు ఎవరు కూడా తగ్గట్లేదు. ఎవరికి తగ్గింపు లేదు, లేదా తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం ఎవరి దగ్గర కనబడట్లేదు. ఎందుకంటే అందరికీ అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి. పాతకాలంలో ఒక 20 సంవత్సరాల క్రిందట లేదా 30 సంవత్సరాల క్రిందట మనం చూసినప్పుడు ఇరుగు పొరుగువారు, బంధువు, చుట్టాలు, లేదా పని దగ్గర, పొలం దగ్గర అందరూ కలిసిమెలిసి ఉండేవారు, కలివిలిగా ఉండేవారు. ఒకరి దగ్గర ఉన్నది ఒకరు షేర్ చేసుకునేవారు, పంచుకునేవాళ్ళు, ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళలేని పరిస్థితులలోనికి సమాజం వెళ్ళిపోయింది. ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగడానికి డబ్బు అడుగుతున్నారు, డబ్బుతోటి డీల్ చేస్తున్నారు తప్ప మిగిలిన వస్తువులు, ఆహార పదార్థాలు ఇదివరకు కాలంలో ఇచ్చిపుచ్చుకున్నట్టుగా ఈనాడు ఎవరు కూడా ఇచ్చిపుచ్చుకునేది లేదు. ఎందుకంటే ఎవరికి వారు యమునా తీరైపోయారు సమాజంలో. నాకేం తక్కువ, నాకు ఇల్లు లేదా, వాహనం లేదా, వాకిలు లేదా, బంగారం లేదా, ఆహారం లేదా, నాకు జ్ఞానం లేదా, తెలివి లేదా, నీతో నాకేమీ సంబంధం లేదు, నీతో నాకేమీ లేదు. నేడు మనుషుల తీరు ఇలా ఉంది. అందుకనే చెప్తున్నాను, నేడు ఎవరు కూడా తగ్గట్లేదు. కానీ యేసయ్య చెప్తున్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మనుషులను అడుగుతాం కామన్గా, బేసిక్గా మనం అడిగే క్వశ్చన్, మనం తగ్గించబడాలా, హెచ్చించబడాలా అని అడుగుతాం. లేదా నేను కూడా మిమ్మల్ని అడుగుతాను, లేదా నన్ను కూడా ఎవరైనా అడిగితే హెచ్చించబడాలి అనే కోరుకుంటాం. హెచ్చింపు కావాలంటే తప్పకుండా తగ్గాలి, తప్పకుండా తగ్గించబడాలి, తగ్గింపు జీవితం ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోగలిగితే ప్రభువు మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని మనం హెచ్చించుకుంటే ప్రభు చేత మనం తగ్గించబడతాం. ఈ వాక్యంలో ఉన్న అర్థం అదే. దాంట్లో మళ్ళీ పెద్ద మర్మం ఏం కూడా లేదు. ప్రభువు ఒక మనిషిని హెచ్చించాలి. గొర్రెలు కాసుకునే దావీదును రాజుగా హెచ్చించాడు దేవుడు. ఆయన తగ్గింపు జీవితాన్ని చూసి, ఆయన సింప్లిసిటీని చూసి, దేవుని సన్నిధిలో ఆయన ఒక పశువుల కాపరిగా ఉండి కూడా, అందరేమో ప్రభుత్వంలో సోల్జర్స్గా పనిచేస్తున్నారు. తన సహోదరులు అందరూ సౌలు గవర్నమెంట్లో, తన అన్నతమ్ములు అందరూ సోల్జర్స్గా, సైనికులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు అందరూ. కానీ ఈ చివరి వాడైన దావీదు మాత్రము పశువులు కాసుకొని లేదా గొర్రెలను కాసుకొని గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ రోజులలో గొర్రెల కాపరికి అంత పెద్ద విలువేమీ లేదు. చాలా చిన్న చూపు చూసేవారు, చాలా తక్కువ చూపు చూసేవారు, ఎవరి దగ్గరికి రానిచ్చేవారు కాదు. తనను తాను తగ్గించుకొని తన తండ్రి తనకు అప్పగించిన పనిని నమ్మకంగా, న్యాయంగా చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన దీన మనసును, ఆయన తగ్గింపు జీవితాన్ని చూసి దేవుడు ఆయనను ఆ దేశానికి రాజుగా హెచ్చించాడు. తన సహోదరులు ప్రభుత్వంలో లేదా రాజు కింద సైనికులుగానే ఉన్నారు. కానీ దావీదును దేవుడు ఏకంగా రాజుని చేశాడు, ఏకంగా రాజై కూర్చున్నాడు. తగ్గింపు జీవితాన్ని మనం ఎంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంత ఉన్నత స్థాయిలో హెచ్చిస్తాడు. యాకోబు పత్రిక 4:10 బైబిల్ తెరండి, ఒక 2 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 4:10 ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. క్లియర్గా ఉన్నది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవసరం లేదు.
దేవుని దృష్టికి మనల్ని మనము తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, దానికి రిలేటెడ్ అయిన ఇంకొక వాక్యం. 5వ అధ్యాయం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. దేవుడు తగిన సమయంలో ప్రతి వారిని హెచ్చిస్తాడు. ప్రతి వారిని దేవుడు హెచ్చిస్తాడు. దానికి మనం చేయాల్సిందల్లా ఆయన చేతి కింద దీన మనసు కలిగి ఉండడమే. మనం పెట్టుబడి పెట్టేది ఏం లేదు అక్కడ, డబ్బులు రూపాయలు ఏం పెట్టేది ఏం లేదు. దీన మనసు కలిగి ఆయన బలిష్టమైన, ఆయన బలీయమైన, ఆయన బలమైన రెక్కల కింద మనం దీన మనస్కులుగా ఉంటే చాలు. మన సమయంలో మనల్ని ప్రభు తప్పక హెచ్చిస్తాడు. మన సమయంలో ప్రభు మనల్ని తప్పక హెచ్చిస్తాడు. నేను గత ఆదివారము మీకు చెప్పినట్టుగా 20 సంవత్సరాలు అయింది సేవకుని అయి, నేను పాస్టర్ని అయ్యి. 20 సంవత్సరాల క్రిందట ఉన్నట్టుగా ఇప్పుడు లేను. దేవుడు నన్ను కొంత హెచ్చించాడు. దేవుడు నన్ను అన్ని విషయాలలో నన్ను హెచ్చించాడు. జ్ఞానం విషయంలో, దేవుని వాక్యం విషయంలో, పరిచర్య విషయంలో, దేవుని కొరకు ఆశ కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు పరిగెత్తాలి అనే విషయంలో, లేదా నేను తినే ఆహార విషయంలో, దేవుడు నాకు సమకూర్చిన దాని విషయంలో, ఒంటరిగా నేను దేవుని సేవకు వెళ్ళిపోయాను. ఇప్పుడు దేవుడు నాకు కుటుంబాన్ని ఇచ్చాడు, భార్య, 2 బిడ్డలు. మేము 4 ప్రభు పని చేస్తున్నాం. ఇప్పుడు ఈ టైంలో మీరు వెళ్ళి మరొక చర్చిలో చూస్తే పాస్టరమ్మ, మా పాప, ఆ పాస్టరమ్మ పాట పాడుతూ ఉండి ఆరాధన చేస్తూ ఉంటుంటుంది. మా పాప అక్కడ కాంగో మీద కూర్చొని కాంగో ప్లే చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు అందరు చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు. ఇక్కడ మా అబ్బాయి రితం ప్యాడ్ ప్లే చేస్తూ ఉంది. అప్పుడు ఒంటరిగా ఉండి ఏడ్చాను, ప్రభా నా పరిస్థితి తింటేనా, తినడానికి తిండి లేదు, అంత ఎడారి ప్రాంతంలో సేవకు వెళ్ళి వస్తున్నాను, ఎన్నడూ దున్నని బీడు భూములలో పరిచర్య, ఎంత ప్రయాసపడిన ఒక ఆత్మ రక్షించబడతలేదని ఎంతో దుఃఖంతో, బాధతో, ప్రయాసముతో పరిచర్య చేశాను. నా ఫస్ట్ చర్చి, నేను నడిపిస్తున్న ఫస్ట్ చర్చి సాయంత్రం ఉంటుంది ప్రార్థన. సాయంత్రము 7 గంటలకు అందరూ పని నుంచి వచ్చిన తర్వాత గబగబ వారు వచ్చి వంట ఓరపద్ద చేసుకొని చర్చికి రావాలి, ప్రార్థనకు రావాలి. నేను సైకిల్ తీసుకొని, కందెర తీసుకొని నేను 5ంటికి బయలుదేరేవాడిని ఇంట్లో నుంచి. 6 గంటల వరకు ఆ ఊరికి 6 కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటూ వెళ్ళి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఊరికి వెళ్ళి ఇంటింటికి తిరిగి ప్రార్థన, అక్కో ప్రార్థన, అన్నో ప్రార్థన, తొందర పనులన్నీ అయిపోవాలి అని చెప్పి ఇంటింటికి తిరిగి, ప్రతి ఇంటికి తిరిగి ప్రార్థన జరిగే ఆ గుడిసె దగ్గరికి వచ్చేవాడిని. 7:30 నుంచి ఒకరు 8 గంటల వరకు వచ్చేవారు. నేను 7:30కు ప్రార్థన స్టార్ట్ చేసి పాటలు ఎత్తుకునేవాడిని, కందెర కొట్టుకుంటూ పాటలు ఎత్తుకునేవాడిని. రాత్రి 9:30, 10 గంటలకు ప్రార్థన అయిపోయేది. అందరూ కూలి పని చేసుకునేవారే. 2006లో, అంటే 20 సంవత్సరాల కిందట. ఇంతగా డెవలప్మెంట్ లేదు, ఇంతగా అప్డేట్ లేదు, ఇంతగా విరివిగా భోజనం లేదు. అందరు లేబరే, నాకు భోజనం పెట్టేవారే లేరు అసలు. 20-30 మంది సంఘము, ఒకరు కూడా భోజనం పెట్టేవారు లేరు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర లేదు భోజనం, వారి దగ్గర లేదు, వాళ్ళకి కష్టం. అప్పుడు మళ్ళీ సైకిల్ దొక్కుంటూ నేను ఇంటికి వచ్చేవారుగా ఇంటి దగ్గర ఆహారం లేదు, ఉండదు. కొనుక్కుందామంటే అన్ని పావల, ₹1, రూపాయి నోటు, ₹2 నోటు, ₹5 నోటు, ₹10 నోటు. ఇప్పుడు ₹100, $500తో సమానం. అప్పుడు ₹10 నోటు సంఘంలో ఒక కానుక వేసారంటే చిల్లరన్నీ తీసుకొని వచ్చి తెల్లారి పొద్దున ఆ రాత్రి అట్లాగే నీళ్ళు అయి పడుకునేవాడిని.
అలా భోజనం లేక నీళ్ళు తాగి పడుకొని అట్లనే జీవితంలో ఏమైపోయిందంటే లోపల కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది. ఆహారం లేక 20 సంవత్సరాలు, 21, 22, 23 సంవత్సరాల్లో అది తినే వయసు, పిల్లల వయసు, తినే వయసు. అది నా వయసు. ఆహారం లేదు తినడానికి. కడుపు నొప్పితో కొంతకాలం బాధపడ్డాను. ప్రయాసంతో, దుఃఖంతో, కన్నీటితో సేవ చేశాను. నమ్మకంగా దేవుని కొరకు నిలబడ్డాను. దేవుని రెక్కల కింద ఉన్నాను. దేవునికి ప్రాధాన్యతనిచ్చి, పరిచర్యకు ప్రాధాన్యతనిచ్చి, ఆరోగ్యం పాడైన కూడా నేను దేవుని పరిచర్యను విడిచిపెట్టలేదు, వెనుకకు తిరగలేదు. నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నాకు భోజనం కూడా పెట్టలేదు నేను ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు దేవుడు చాలినంత ఆహారాన్ని ఇచ్చాడు, ఉండడానికి ఇంటిని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, చిన్న సంఘాలను ఇచ్చాడు, 2 పరిచర్య చేయడానికి. ఆత్మీయ బిడ్డలందరినీ, కుటుంబాలను మిమ్మల్ని దేవుడు ఇచ్చాడు. తగిన సమయం రావాలి. అందుకే వాక్యంలో పేతురు పత్రికలో అపోస్తుడైన పేతురు సంఘానికి తెలియచేస్తూ 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయం నందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఆయన చేతి కింద ఉండాలి, అణిగి మెనిగి ఆయన చేతి కింద ఉండాలి. నీ సమయం వచ్చినప్పుడు ప్రభువు తప్పక నిన్ను లేపుతాడు. నీ సమయం వచ్చినప్పుడు తప్పక ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. నీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వాదములోనికి, ఊహించని విధానంలోనికి తీసుకొని వస్తా. హల్లెలూయా. నా జీవితంలో అది జరిగింది. అందుకనే నా జీవిత సాక్ష్యాన్ని కొంత ఒక భాగాన్ని చెప్పాను. ఈనాడు తగ్గింపు జీవితం మనుషులలో కనబడతలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నా చేతి కింద నువ్వు దీన మనసుగా కలిగి ఉండు, నువ్వు తగ్గింపు కలిగి ఉండు అనేమో దేవుని వాక్యం సెలవిస్తావు. తగ్గించుకో, తగ్గింపు జీవితం జీవించు అని అంటున్నారు. ఎలా తగ్గించుకోవాలి? ఈ ప్రశ్నకు కొన్ని సమాధానాలు చెప్పి ఇక్కడ వాక్యాన్ని ముగిస్తాను. ఎలా తగ్గించుకోవాలి? తగ్గింపు జీవితం అంటున్నారు, ఎలా తగ్గించుకోవాలి? వాక్యంలో ఏమైనా ఉన్నాయా? దేవుని వాక్యం నుంచి ఏమైనా చెప్తారా అంటే ఎస్, దేవుని వాక్యం నుంచి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మన తగ్గింపు జీవితం ఎలా ఉండాలి, లేదా మనం ఎలా తగ్గించుకోవాలి అంటే, మొట్టమొదటిగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనంలో యేసయ్య చెప్పాడు, చిన్న బిడ్డల వల్లే తనను తాను తగ్గించుకోవాలని వాక్యం చెప్తుంది. ఎలా తగ్గించుకోవాలట? చిన్న బిడ్డలలాగా తగ్గించుకోవాలి. చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం కలిగి ఉంటేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోకంలో వెళ్తారు. కానీ ఈ పెద్దల మనస్తత్వము, కక్ష సాధింపు, కక్ష పూరించు, లేదా కక్షలు, అసూయాలు, అల్లర్లు, గొడవలు, ఇవన్నీ పిల్లలలో కూడా ఉంటాయి. కానీ అప్పుడే మర్చిపోతారు. అందుకనే యేసయ్య, మీరు చిన్న బిడ్డల్లాగా మారితేనే, మీరు చిన్న బిడ్డలలాగా తగ్గించుకుంటేనే పరలోక రాజ్యం. ఎలా తగ్గించుకోవాలి? ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయంగా ముందుకు ఎదుగుతున్నప్పుడు, సాగుతున్నప్పుడు ఎలా తగ్గించుకోవాలంటే చిన్న బిడ్డల వల్లే తగ్గించుకోవాలి. ఇక్కడే రాయబడింది చూడండి, 1 పేతురు పత్రిక 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పిల్లలారా, చిన్నలారా, మనం అందరం ప్రభు పిలుస్తున్నాడు. చిన్నలారా, పిల్లలారా, చిన్న బిడ్డల్లాగా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు కలిగి ప్రవర్తించండి అని వాక్యం. ఎదుటివారి ఎడల అంటే, ఎదుటివారంటే మీ కుటుంబీకులు కావచ్చు, ఇంటి నుంచి లెక్క పెడతారు, మీ ఇంటి వారు కావచ్చు, మీ ఇంటి పక్క వారు కావచ్చు, మీ పని చోట కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, మీ సంఘ సభ్యులు ముఖ్యంగా. మరి ఎదుటివారు, మీ తోటివారు, నీ పొరుగువారు, నీ పొరుగువారి ఎడల, నీ ఎదుటివారి ఎడల
దీన మనసుతో ప్రవర్తించాలి. వాక్యం ఎలా ప్రవర్తించాలి? దీన మనసుతో. వీరు వారి పట్ల దీన మనసు కలిగి ప్రవర్తించాలి, వారు వీరి పట్ల ఒకరి పట్ల ఒకరు దీన మనసు కలిగి ఉండాలని వాక్యం. ఎలా నేను తగ్గించుకోవాలి? తగ్గింపు జీవితాన్ని సక్సెస్ఫుల్గా జీవించాలంటే ఎలా తగ్గించుకోవాలంటే మొట్టమొదటి కారణం యేసయ్య చెప్తున్నాడు, చిన్న బిడ్డల వల్ల తగ్గించుకోండి, ఎదుటివారి ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకోనండి. ఆయన దీనులకి కృప ఇస్తాడట. మరి ఎవరికి కృప? దీనులకి కృప. గర్విష్ఠులకి ఏం లేదు, అది వస్తుంది. గర్విష్ఠులకి ఏమి ఉండదు, దీనులకే ఉన్నదంత. అసలు ప్రభు దాచిపెట్టినవన్నీ, ప్రభు ఇచ్చేవన్నీ దీనులకు కృప అని ఉన్నదా లేదా? 5వ వచనంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీన మనసుతో మనల్ని అలంకరించుకోవాలి. దీన మనసు అనే ఆ వస్త్రముతో మనల్ని మనము అలంకరించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? మొదటి కారణం చెప్పాను, చిన్న బిడ్డల వల్లే తగ్గించుకుంటే పరలోక రాజ్యం. నెక్స్ట్ రెండవది ఎలా తగ్గించుకోవాలి? సుంకరి వల్ల తగ్గించుకోవాలి. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం నుండి రాయబడింది, సుంకరి వల్ల తగ్గించుకోవాలి. సుంకరి ఎలా తగ్గించుకున్నాడు? దేవుని సన్నిధికి వచ్చి, దేవుని ఎదుటికి వచ్చి, ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను చేతులు ఎత్తుటకైనా ధైర్యం చాలక దేవుని సన్నిధికి వచ్చి మోకరించి తలను నేలకు మోపి, అయ్యో ప్రభువా నేను పాపిని, నన్ను కనికరించు, నేను పాపిని, నన్ను కనికరించు. తను నేల మట్టుకు దేవుని సన్నిధిలో సాగిలో పడి సాష్టంగా పడి ప్రభువును హెచ్చించాడు. మనం పలుకుతుంటాం కొన్నిసార్లు ప్రార్థనలలో, నన్ను నేను తగ్గించుకుంటూ నేను నామాన్ని హెచ్చిస్తున్నాను అంటుంటాం. మాటల వరకే కొన్ని చెప్తుంటాం. నిజానికి ఈ తగ్గింపు అనేది కొరతగా ఉన్నది ఈనాడు క్రైస్తవ్యానికి. తగ్గింపు జీవితం అనేది కొరబడిపోయింది ఈ రోజులలో. మునిపటిలాగా తగ్గింపు జీవితాలు లేవు క్రైస్తవులలో, విశ్వాసులలో, సేవకులలో. తగ్గింపు జీవితాలు ఈనాడు లేవు, కొరబడిపోయాయి, కొరతగా ఉన్నది. ఎలా తగ్గించుకోవాలంటే సుంకరి వల్ల తగ్గించుకోవాలట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చదవండి. ఎలా తగ్గించుకోవాలి మనం? రెండవ కారణం, సుంకరి వల్ల తగ్గించుకోవాలి. దేవుని దగ్గర హెచ్చుతగ్గులేండి. దేవుని విషయంలో మనకెందుకు గర్వం? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనకెందుకు గర్వం? అందరం సమానమే దేవుని దృష్టిలో. ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు, ఒకరు చిన్న లేదు, ఒకరు పెద్ద లేదు. దేవుడు అందరినీ నా బిడ్డలే అంటున్నాడు, అందరూ నా పిల్లలే అంటున్నాడు. దేవుడు తారతమ్యాన్ని చూపించాడు, దేవుడు హెచ్చుతగ్గులను చూపించాడు. కానీ మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, మన మనస్సు ఎలా ఉంది, మన మనస్తత్వం ఎలా ఉంది? సుంకరి ఒక ఇంటెన్షన్తో వచ్చాడు, పరిసయుడు మరొక ఇంటెన్షన్తో వచ్చాడు. పరిసయుడు దేవుని దగ్గరికి రావడమే ఆయన డబ్బపు మాటలు, గర్వపు మాటలు మాట్లాడతాడు, అహంకారం మాటలు మాట్లాడతాడు. హెచ్చులకు పోతున్నాడు. తను చేయనివి చేసినట్టుగా, తను ఇవ్వనివి ఇచ్చినట్టుగా, తను జీవించినట్టుగా, తను చెయ్యంది చేసినట్టుగా, తను ఏదో ఆకాశం నుండి ఊడిపడినోళ్ళలాగా హెచ్చులకు పోతున్నాడు పరిసయుడు. కానీ సుంకరి అలా లేనే. సుంకరి తగ్గింపు జీవితాన్ని మనం చూస్తాం. సుంకరి దగ్గర నుంచి ఏ జీవితాన్ని చూస్తాం మనము? తగ్గింపు జీవితాన్ని చూస్తాం. యాకోబు 4:6 అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని. ఓకే, సుంకరి వల్ల తగ్గించుకోవాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకే కృప ఇస్తాడట. ఆ కృప కొరకు సుంకరి కృప పొందుకున్నాడు. ఆ పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాను అని యేసయ్యనే సాక్ష్యం ఇచ్చాడు. ఆత్మీయ జీవితంలో ఎలా మనల్ని మనం తగ్గించుకోవాలి? తగ్గింపు జీవితంలోకి ఎలా రావాలంటే మొదటిది చిన్న బిడ్డలాగా, రెండవది ఒక సుంకరిలాగా, మూడవది రూతు వలె తగ్గించుకోవాలి. రూత్ అంటే అందరికీ ఇష్టమే, స్త్రీలకు ఎక్కువ ఇష్టం. రూతు వలె తగ్గించుకోవాలి. రూతు వలె తగ్గించుకోవాలి. నిజానికి చెప్పాలంటే రూతు ఎంత బాగా పెరిగిందో, ఏ కొరత లేకుండా, ఏ సమస్య లేకుండా, అల్లారు ముద్దుగా, డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు కదా,
డాడీ లిటిల్ ప్రిన్సెస్ అంటారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్ల అంతా డాడీ లిటిల్ ప్రిన్స్ అంటారు కదా. మా ఇంట్లో కూడా ఒక లిటిల్ ప్రిన్స్ ఉంది. ఆమె కావాలనే తెచ్చియాలి. ప్రతి ఇంట్లో లిటిల్ ప్రిన్స్ అంతే, కావాలన్నది తెచ్చియాలి. సరేలేక వీళ్ళు ఇంతే అనుకొని తెచ్చిస్తాం. ఈ రూతు కూడా అలాగే పెరిగింది, డాడీ లిటిల్ ప్రిన్స్ లేకనే పెరిగింది. కానీ యుద్ధం పెళ్ళి అయిపోయింది, భర్త చనిపోయాడు, వచ్చి బెత్లెహేంలో పరిగే ఏరుకుంటాను. కళ్ళంలో గోధుమలు కోస్తున్నప్పుడు 1-2 కర్రలు పడిపోతుంటాయి, మిస్ అయితే జారిపోతుంటాయి కదా, అలాగే కోసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇవి మిస్ అయిపోయిన ఈ పరిగే ఏరుకొని సాయంత్రానికి ఇంత మోపు చేసి దానిని దులిపి సేరో 2 సేర్లు అయితే వెళ్ళిపోయి షాప్లో అమ్మేసి దాంతో బ్రెడ్ ఏదో బియ్యమో ఏదో నూనె కొనుక్కొని వచ్చి తన అత్త పోషించింది. కొన్ని సంవత్సరాలు అలా చేసింది. నా బ్రతుకు ఇట్లా అయిపోయింది, పరిగెరుకునే జీవితానికి తీసుకొచ్చారని చెప్పి ఎవరిని నిందించలేదా? దేవుడు ఈ జీవితాన్ని నాకు అనుమతించాడు అనుకున్నది నమ్మకంగా ఉంది, న్యాయంగా ఉన్నది, ఏ పొరపాటు చేయలేదు. భర్త చనిపోయిన తర్వాత ఈనాడు వాళ్ళే భర్త వాళ్ళే భార్య అయిపోతున్నారు. భర్త చనిపోయిన తర్వాత భర్త వాళ్ళే భార్య వాళ్ళే అయిపోతున్నారు కొందరు. కానీ రూత్ అలా లేదు. దేవుని దగ్గర ఉన్నది కాబట్టి తను ఒక మంచి సాక్ష్యాన్ని పొందగలదు. తను ఏ తప్పిదంకి తావివ్వలేదు. అందుకనే భర్త చనిపోయిన యవ్వన స్త్రీలకు నేను చాలా రోజుల నుండి ఒక సందేశం ఇవ్వాలనుకున్నా. మీరు పాడు కాకుండా ఉండాలి అంటే మీరు దేవునిలో ఉండాలి. యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకున్న యవ్వన విధవరాళ్ళు స్త్రీలు, వృద్ధులంటే వారి జీవితము పిల్లలు ఇదంతా సంసార యోగంలో వారి జీవితం అంతా అయిపోతుంది. యవ్వన స్త్రీలు భర్తను కోల్పోయిన వారు తమ జీవితాన్ని కాపాడుకోవాలంటే దేవుని దగ్గర ఉంటేనే వాళ్ళు దేవుని సన్నిధికి వస్తేనే వారు సురక్షితంగా ఉండగలుగుతారు. కానీ రూతు భర్త పోయాడని చెప్పేసి తను విచ్చలవిడి జీవితానికి అలవాటు పడలేదు. తన అత్త ఇప్పుడు తల్లిగా మారిపోయింది. అత్త మాటే వేదం, దేవుని మాటే వేదం. దేవుడు కావాలి, దేవుని మందిరము, ప్రార్థన, విశ్వాసం. దేవుడు ఆమెకు ఒక మంచి లైఫ్ను దేవుడు సమకూర్చాడు. తగ్గింపు జీవితము కలిగి రూతు తను జీవించింది. ఆ తగ్గింపును చూసిన దేవుడు తనను ఉన్నత స్థానంలో తనను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ ఎలా తగ్గించుకోవాలంటే రూతు వల్ల తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఎలా తగ్గించుకోవాలంటే ఒక ఎస్తేరు లాగా తగ్గించుకోవాలి. ఎవరిలాగా తగ్గించుకోవాలి? ఎస్తేరు రాణి కాకముందు, రాణి అయినాక. ఎస్తేరును మనం కొలవాలి అంటే రాణి కాకముందు, రాణి అయిన తర్వాత. ఎస్తేరు రాణి కాకముందుకు ఒక బానిస అమ్మాయి. ఓకే, ఎస్తేరు రాణి కాకముందు ఒక బానిస అమ్మాయి బబులోనుకు చెరబట్టుకొని వచ్చారు. ఎస్తేరు తల్లిదండ్రులను పోగొట్టుకుంది చిన్న వయసులోనే. తన పినతండ్రి మొర్దెక్కాయి పెంపకంలో పెరిగింది. సరి అయిన వస్త్రాలు లేవు ఎస్తేరుకు. సరి అయిన వస్త్రాలు లేవు, సరి అయిన టీషర్ట్ లేదు, సరి అయిన టాప్ లేదు. వేసుకున్న వస్త్రాలు చినిగిపోయిన వస్త్రాలు, మాసిపోయిన వస్త్రాలు, చెరిగిపోయిన జుట్టు. తినడానికి సరైన భోజనము లేని స్థితి, ఉండడానికి సరి అయిన నివాసం లేని స్థితి ఎస్తేరు స్థితి. ఆ స్థితిలోనే నమ్మకంగా మొర్దెకై పెంపకంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆ తగ్గింపు జీవితాన్ని జీవించినప్పుడు ఒకరోజు రాజు కోరుకున్నాడు. రాజు కోరుకుంటే దెబ్బలకు కొదవ అంటారు కదా. రాజు కోరుకుంటే ఏది కావాలంటే అది వస్తుంది. మనం కోరుకుంటే ఏది రాదేమో, కానీ రాజు కోరుకుంటే ఏది కావాలంటే అది ముంగిట్లోకి వస్తుంది. రాజు ఎస్తేరును కోరుకున్నాడు. ఎస్తేరు కంటే చాలా అందమైన వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు. ఎస్తేరు కంటే చాలా బాగున్న వాళ్ళు ఉన్నారు. రాజుకు తగిన రేంజ్లో ఉన్నవారు ఎందరో ఉన్నారు. కానీ తను తగ్గించుకున్నది దేవుని ప్రణాళికలో ఉన్నది. ఎస్తేరును తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడంటే రాజుకు ఇచ్చేశాడు, రాణిగా కూర్చున్నాడు. ఎలా తగ్గించుకోవాలి అంటే ఒక ఎస్తేరు లాగా తగ్గించుకోవాలి. ఎస్తేరు లాగా తగ్గించుకుంటే దేవుడు కిరీటాన్ని ఇస్తాడు, రాణిగా చేస్తాడు.
అటువంటి పొజిషన్ను, అటువంటి హైట్స్లోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని చెప్పాను. ఎలా తగ్గించుకోవాలంటే చిన్న బిడ్డలాగా తగ్గించుకోవాలి. ఒకటి. రెండవది సుంకర్ వల్ల తగ్గించుకోవాలి. మూడవది రూతు వల్ల తగ్గించుకోవాలి. నాలుగవది ఎస్తేరు వల్ల తగ్గించుకోవాలి. ఐదవది హన్నా వల్ల తగ్గించుకోవాలి. అన్నా ఎలా తగ్గించుకుంది? దేవుని మందిరంకి వెళ్ళి ఏడ్చి ప్రార్థించి సొమ్మసిల్లిపోయింది. అందరు అనుకున్నారు, అపార్థం చేసుకున్నారు. ఏమమ్మా తాగి వచ్చినవా, అంత మొత్తరాలుగా ఉన్నవి ఏంటని అన్నాడు. సేవకుడు అన్నాడు, దైవజనుడు అన్నాడు, అక్కడ ఉన్నవారు ఇంకా అనేకులు అని ఉండొచ్చు. ఏం పిచ్చి పెట్టిందని కానీ అని ఉండొచ్చు. కానీ ఆమె దేని కొరకైతే దేవుని సన్నిధిలో గోజాడిందో, ప్రార్థించిందో అది పొందుకునేంత వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. ఆమె దీనత్వాన్ని, ఆమె దీన మనసును మనం కనుక ఒకసారి ఆలోచన చేస్తే, దేవుని దగ్గరికి అందరూ వస్తారు, దేవుని దగ్గర అందరు కోరికలు కోరుతారు, దేవుడు అందరి కోరికలు తీరుస్తాడు. వాళ్ళ కోరికలు తీర్చబడంగానే అందరూ వెళ్ళిపోతారు. మళ్ళా దేవుని దగ్గరికి తిరిగి ఎవరు రారు. కృతజ్ఞతతో దేవుని దగ్గరికి వచ్చేవారు తక్కువ. దేవుడు అన్న దర్శించాడు, తనకు కుమారునిచ్చాడు. దేవుని దగ్గర నుండి కుమారుని పొందుకున్న తను ఆ కుమారుని దేవునికే ఇచ్చేసి దేవుడు ఆమెను హెచ్చించాడు. అన్న వాళ్ళే తగ్గించుకోవాలి. నేనేంటి, చర్చిలోకి రావడం ఏంటి, కింద కూర్చోవడం ఏంటి, ఆ రూమ్లోకి రావడం ఏంటి, ఆ షెడ్ కిందకి రావడం ఏంటి, నేను నా రేంజ్కి తగినట్టుగా అటువంటి ఒక పెద్ద చర్చికి వెళ్తాను, అటువంటి ఏసీ ఉన్న దగ్గరికి వెళ్తాను, 1000 మంది ఉన్న దాంట్లో ఆ చర్చిలోకి వెళ్తాను. వెళ్ళొచ్చు, దాని కూడా ఏం ప్రాబ్లం లేదు. అంత దూరం వెళ్ళాలి, అన్ని ఖర్చులు కూడా ఉంటాయి, అంత మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అంత దూరము వెళ్ళాలి, అన్ని ఖర్చులు కూడా ఉంటాయి. 1000 పబ్లిక్లో నిన్ను పట్టించుకునేవారు, నీ కొరకు ప్రార్థన చేసేవారు, నీ కొరకు శ్రద్ధ చూపించేవారు కూడా తక్కువే. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరి కొరకు పేరు పెట్టి అందరి కొరకు ప్రార్థన చేసేసాం. అంతేగా, కొంతమంది ఉన్నారు కదా, అందరి కొరకు ప్రార్థన పేరు పెట్టి ప్రార్థన చేసేసాం. చిన్న సంఘాలే స్టార్ట్ అయ్యాయి బైబిల్లో నుంచి, ఇప్పుడు పెద్దగా విస్తరిస్తూ ఉన్నాయి. దేవుడు మనకి ఇచ్చాడు, ఇచ్చిన దీన్ని బట్టి తృప్తిగా ఉండాలి. మనం ఇచ్చిన దీన్ని బట్టి తృప్తిగా ఉండాలి. 11 సంవత్సరాల కిందట ఇంతమంది ఉండే. నేను ఫస్ట్ ప్రారంభించిన నెలలో, ఆ నెల 2-3 నెలలు, 6 నెలల్లో ఇంతమంది ఉండే. జస్ట్ 4-5 మంత్స్ తర్వాత సంఘం స్ప్రెడ్ అవుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. తీసుకున్న ఆ కిరాయి రూమ్ సరిపోలేదు, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వచ్చేసి. అఫ్కోర్స్ జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంటాయి. కొన్నిసార్లు గ్రాఫ్ పైకి వెళ్తుంది, కొన్నిసార్లు పడిపోతూ ఉంటుంటుంది. అయినా దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిలాగా తగ్గించుకోవాలి? హన్నా వల్ల తగ్గించుకోవాలి. నెక్స్ట్ కన్య మరియ వల్ల తగ్గించుకోవాలి. యేసుప్రభుని కనిన తల్లి మరియలాగా తగ్గించుకోవాలి. చాలామంది మరియలు ఉన్నారు కాబట్టి అందుకని కన్య మరియ లేదా యేసుప్రభుని కనిన తల్లి మరియ అని చెప్పారు. మరియ వల్ల తగ్గించుకోవాలి. లూకా సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం ఆమె తగ్గింపుని. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం ఆమె తగ్గింపుని. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం ఆమె తగ్గింపుని. ఆయన ఏం చెప్తే అది చెయ్యండి బాబు అని. శిష్యులకు చెప్పింది యేసయ్యకు లోబడండి, తను కూడా లోబడి దేవునికి లోబడి మరియ వలె తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలంటే మరియలాగా తగ్గించుకోవాలి. ఆమె తగ్గించుకుంది కనుకనే ఆమె ధన్యురాలు అయ్యింది. యేసు ప్రభువుకు జన్మించడానికి, జన్మ ఇవ్వడానికి కారణమైంది. ఎలా తగ్గించుకోవాలి? 6 చెప్పాను, చివరితో కూడా చెప్పి క్లోజ్ చేస్తాను. ఎలా తగ్గించుకోవాలి? చిన్న బిడ్డల్లాగా తగ్గించుకోవాలి. 1. రెండవది ఎలా తగ్గించుకోవాలి? సుంకరిలాగా తగ్గించుకోవాలి. 3వది రూతు వల్ల తగ్గించుకోవాలి. 4వది ఎస్తేరు వల్ల తగ్గించుకోవాలి. 5వది అన్నా వల్ల తగ్గించుకోవాలి. 6వది మరియ వల్ల తగ్గించుకోవాలి. 7వది యేసు వల్ల తగ్గించుకోవాలి. యేసయ్య ఎంత తగ్గించుకున్నాడో ఒక 2 వాక్యాలు అద్దం పట్టినట్టు చూపిస్తాయి బైబిల్లో. యేసులాగా తగ్గించుకోవాలి. వీళ్ళందరూ మనుషులే, వాళ్ళు తగ్గించుకున్నారు. మనం మనుషులమే, వారిలాగా తగ్గించుకుంటాం. కానీ యేసు ప్రభువు కూడా దేవుడు అయ్యుండి మానవుడిగా వచ్చి ఆయన కూడా తగ్గించుకున్నాడు.
యేసుప్రభువే తగ్గించుకున్నప్పుడు మరి మనం ఎందుకు తగ్గించుకోము? యేసుప్రభు కంటే గొప్పలమా మనం? ఏమండి? యేసుప్రభువే అంత తగ్గించుకున్నప్పుడు మనం ఎందుకు తగ్గించుకోము? యేసుప్రభు ఎలా తగ్గించుకుంటావు? 2 వాక్యాలు చదువుతాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడైన యేసు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. యేసు వల్ల తగ్గించుకోవాలి. క్రైస్తవుడు ఎలా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి, ఎలా తగ్గించుకోవాలంటే యేసు వలె తగ్గించుకోవాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు యేసయ్య. యేసయ్య విధేయత చూపించాడు. ఎన్నో శ్రమలను అనుభవించాడు మన కొరకు, ఎంతో బాధను అనుభవించాడు, ఎంతో వేదనను అనుభవించాడు మన కొరకు. వాటన్నిటిలో ఆయన దీన మనసు కలిగి ఉన్నాడు. అందులో ఆయన తగ్గింపు జీవితాన్ని చూపించాడు. యేసు ప్రభు తగ్గింపు జీవితాన్ని అద్దం పట్టే ఎన్నో వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. యేసయ్య శిష్యుల పాదాలు కడిగాడు. తన తగ్గింపు జీవితం చూస్తాడు. యేసు ప్రభు ఆయన తనను కొట్టిన వారిని తిరిగి కొట్టలే, తను తిట్టిన వారిని తిరిగి తిట్టలే, తను దూషించిన వారిని తిరిగి దూషించలేదు. ఇందులో ఆయన మౌనం దాల్చాడు. అంటే దాని అర్థం ఆయన తగ్గింపు జీవితాన్ని, దీన మనసును కలిగి ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో 29:30లో చెప్పాడు యేసయ్య, నేను దీన మనసు గలవాడను, నా యొద్ద మీరు దీన మనసు నేర్చుకోండి అంటున్నాడు. ఆయన దీన మనసు గలవాడు, ఆయన యొద్ద మనము దీన మనసు నేర్చుకోవాలని చెప్తాడు. యేసయ్య దీన మనసు నేర్చుకున్నాడు, మనల్ని నేర్చుకోమని చెప్తున్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చి మనం నేర్చుకోవాలట, దీన మనసు నేర్చుకోవాలి. యేసయ్య తగ్గింపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే యేసు వల్ల తగ్గించుకోవాలి అన్నప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక చివరి వాక్యం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణము వెళ్ళేంత వరకు తగ్గించుకున్నాడు, శిలువ మరణంలో తగ్గించుకున్నాడు. ఆయన తగ్గింపు జీవితం చూస్తాం. ఆయన పుట్టిన నాటి నుంచి ఆయన శిలువలో ప్రాణం పెట్టేంత వరకు ఆయన తగ్గింపు జీవితాన్ని చూస్తాం. అటువంటి తగ్గింపు జీవితము మనం కూడా కలిగి ఉండాలి. నేను ప్రారంభంలో చెప్పినట్టుగా నేడు ఎవరు తగ్గట్లేదా చివరిలో మాట్లాడుతున్నాము. వాక్య అంశము చివరిలో యేసు వాళ్ళే తగ్గించుకోవాలి. యేసయ్య నీలోనికి వస్తే నువ్వు తగ్గించుకుంటావు, యేసయ్య నీలోనికి వస్తే నువ్వు బెండ్ అవుతావు, యేసయ్య నీలోనికి రాకపోతే ఇట్లా నిటారుగా ఉంటావు. వంగవా అంటే నేను వంగను. యేసయ్య మన లోనికి వస్తే మనం బెండ్ అవుతాం. సి అంటే క్రైస్ట్, మన సి లాగా ఇట్లా బెండ్ అవుతాం. యేసయ్య మనలోనికి వస్తే ఇట్లా సి లాగా బెండ్ అవుతాం. సి అంటే సి ఫర్ క్రైస్ట్, క్రీస్తు. యేసయ్య సిలువ వరకు ఆయన తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందినంతగా ఇదైతే చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు. మనం ఎందుకు తగ్గించుకుందాము, హెచ్చించబడతాం. తగ్గించుకుందాము, ఆశీర్వదించబడతాం. తగ్గించుకుందాము, ఉన్నత శిఖరాలను అధిరోహిద్దాము. దేవుడి వాక్యాన్ని మనం వెనుకిట్లో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకోండి. ఒక నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని అందరము ప్రార్థన చేసుకుందామా? ఒక తీర్మానం చేసుకుందాం.